మీరేం చెప్తారు మరి? అంటే జనరల్‌గా నాకు మిమ్మల్ని చూడగానే అంటే ఎప్పుడు మిమ్మల్ని గడ్డంలో చూస్తా ఉంటాం గదా! ఏంటి వాళ్ళ లుక్ చేంజ్ చేశారు? ఇంటర్వ్యూకి వస్తున్నాననా? అలానే ఏం లేదండి, క్యారెక్టర్ డిమాండ్ అంతే. ఓకే. యాహ్! అంటే ఇప్పుడు ఈ సినిమాలో ఇలా ఉన్నారా? కాదు కదా! ఈ సినిమాకి నెక్స్ట్ సినిమా కోసం తీశారు. ఓకే. డన్. సో మీకేమనిపించింది స్టోరీ చెప్పాక? అసలు ఎలా ఉంటుంది ఈ సినిమాలో మీ క్యారెక్టర్? క్యారెక్టరు ఎలా ఉంటుందని చెప్పే కంటే నా క్యారెక్టర్ చుట్టూ సినిమా ఉంటుంది. ఎలా చెప్పా? ఏంటది నిజమేనా? ఎవరికి వాళ్ళు నాదే మెయిన్ క్యారెక్టర్ అనేస్తున్నారు. సో అలా ఉంటుంది సినిమా కూడా. సినిమా అలాగే ఉంటుంది బేసిక్గా. ఏది తీసేలేమండి క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ తీసేలేము. అది మీకు అందులో ఏది మీకు బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ దగ్గర నుంచి మెయిన్ క్యారెక్టర్ వరకు కూడా మీకు అది ఉంటుంది, ఆ ఇంపాక్ట్ ఉంటుంది. అది చాలా తక్కువ సినిమాలు ఉంటాయి అలాగా. ఆయన అలా రాసుకున్నారు, అది నచ్చింది ఫస్ట్. తర్వాత నా క్యారెక్టర్ ఛాలెంజింగ్ క్యారెక్టర్ కొంచెం. సో అది కూడా మేము రిహార్సల్స్ అవి చేసి ఓకే అనుకున్న తర్వాత ఆయన ఓకే చేశారు. వాక్ తను ట్రైలర్ చూసింది, బట్ వీ ప్రాక్టీస్ లాట్. నిజంగా ఎన్నిసార్లు వచ్చారు ఆఫీస్కి అసలు? సో నిజమేనా? నేను ఇంకా నాకు ఏదో కామెడీగా చెప్తున్నారేమో అనుకున్నాను. లేదు, కమీడియన్స్ ఏం మాట్లాడినా కామెడీగా ఉంటుంది. మీకు కమెడియన్ ఎవరు అన్నారు? కాదు చెప్తున్నా, మీరే ఈ సినిమాకి మెయిన్ అని చెప్తున్నారు. మీరు కూడా హీరోనే కదా ఈ లెక్కన. మెయిన్ నేనే, అందుకే సెంటర్లో పెట్టారు. అవును, కరెక్టే. మెయిన్ వాళ్ళు ఎప్పుడు సెంటర్లో ఉంచుతారు.